B C D E F ఈ రాయి సరేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నైతే బిర్యానీ చికెన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే తీయగా అయితే పాయసం అయితే చేస్తున్నాను. పాయసం నా స్టైల్లో ఎలా చేస్తారో చూసేయండి. ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. తీసుకొని నానబెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఇవైతే గ్యాస్ మీద పెట్టేసుకున్నాం. అన్నం అయితే బాగా ఉడకాలి కదండి. అందులోకి సేమియాను జీడిపప్పు అయితే వేపుకుందాం. సరేనండి, జీడిపప్పు అయితే వేపుకుందాం. నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత అయితే జీడిపప్పు అయితే వేపుకుందామండి. సరేనండి, ఇవైతే వేగినాయి కదా, పక్కన తీసేసుకుందా. దీంట్లోనే సేమియా కూడా వేపుకుందా అండి. సేమియా అయితే బాగా వేపుకోవాలి. సరేనండి, అన్నం అయితే ఉడుకుతుంది కదా, దీంట్లో సేమియా కూడా వేసేసుకుందా. అలానే దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం మొత్తం. ఇవైతే బాగా ఉడకాలి. కొంచెంసేపు అయితే ఉడికించుకుందాం. అన్నం సగ్గుబియ్యం సరేనండి, అన్నం సగ్గుబియ్యం అలాగే సేమియాలు అయితే వేసుకున్నాం కదా, అయితే ఉడుకుతున్నవి. అందులోకి బెల్లం అయితే దంచుకుందాం. చూడండి, మా పాప అయితే పడుకోకుండా పాయసం కావాలైతే నాతో పాటే కూర్చొని అయితే పాయసం కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఏం కావాలమ్మా? ఏం కావాలి? పాయసం కావాలి. తిందులే అయిపోయాక. సరే సరే తీసే. సరేనండి, ఇదైతే దంచుకున్నాం కదా, అలానే యాలకులు కూడా దంచుకున్నాం.
సరేనండి, అయితే దంచుకున్నాం కదా, తర్వాత ప్రాసెస్ చూసేయండి. ఇవైతే ఉడుకుతుంది కదండి, దీంట్లోకి అయితే పాలైతే పోసుకున్నాను సరిపడా. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇదైతే ఇంకా ఉడకాలండి. దీంట్లోనే దంచి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకుందాం. ఈ గడ్డలన్నీ కరిగిపోవాలి కాబట్టి ముందే వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకున్నాం కదండి, ఒకసారి మిక్స్ చేసుకుందాం. బెల్లం మొత్తం కరిగిపోవాలండి. దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకుందా. కొంచెం సేపు అయితే ఉడకనిద్దాం. ఇంట్లోకి అయితే యాలకులు కూడా వేసుకుందాం. వాసన అయితే అయిపోతుందండి. దీంట్లోనే మనం వేపి ఉంచుకున్న జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. కొంచెం సేపు అయితే ఉడికించుకుందామండి. పాయసంలో అయితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి, నా దగ్గర అయితే లేదు, అందుకనే వేయలేదు. ఆప్షన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనండి, పాయసం అయితే అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకోండి. ఎత్తున్నామ్మా, చెప్పు, నోటితో చెప్పు. ఎట్టని చెప్పు. ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ చెప్పినానా.